హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా అవతారం ఏం బాగాలేదు. సో మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా పనులు అవి చేసుకుంటున్నాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చి వంట చేసుకుందాం అనుకున్నానండి. సో బట్ నాకు ఇంకా పనులు ఉన్నాయన్నమాట చేయవలసినవి. సరే వంట పని అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవుదాంలే అని ఇంకా ఇలాగే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇది సండే రోజు బ్లాగ్ అండి. సండే అంటే ఇంకా స్పెషల్ ఉంటుంది కదా. మా పిల్లలు అయితే చికెన్ దమ్ బిర్యానీ చేయమన్నారు. 1 kg చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేశాను, అంటే మసాలాలన్నీ కూడా కలిపేసి పెట్టేశాను. 1 kg రైస్, 1 kg రైస్కి 1 kg చికెన్ వేసేసుకుంటే బాగుంటుందండి. ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ అలా చేసుకుంటేనే బాగుంటుంది. సో మార్నింగ్కి నైట్కి సరిపోతుంది అనమాట ఆ దమ్ బిర్యానీ, ఇంకా కొంచెం మిగిలిపోతుంది కూడా. మేము ఆంధ్ర వెళ్ళిన తర్వాత ఎక్కువగా ఈ ఫిష్, చిన్న చేపలు, పీతలు, రొయ్యలు ఇవే ఎక్కువగా తిన్నాం కదండి. సీ ఫుడ్ ఎక్కువగా వండించుకున్నాం కదా. మా పిల్లలకి ఈ చికెన్ ఐటమ్స్, చికెన్ రెసిపీస్ కొంచెం బాగా మిస్ అయినట్టు అనిపించినట్టుంది. అమ్మ చికెన్ దమ్ బిర్యానీ తిని అసలు ఎన్ని రోజులు అయిపోయిందో అమ్మ, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయి అని అడిగారు అనమాట. ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత ఇది సండే రోజు బ్లాగ్. నేను వచ్చిన తర్వాత కొంచెం బిజీగానే ఉన్నానండి. సో ఇంట్లో సామాన్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దుకుంటున్నాను. సామాన్లు ఎందుకు సర్దుకుంటున్నావు లక్ష్మి అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది కదా. మీ డౌట్ కరెక్టేనండి. సో మాకైతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందనమాట. ఈ మంత్ ఎండింగ్కి కానీ లేదంటే నెక్స్ట్ మంత్ కానీ మేము యూపీ నుంచి వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అవుతున్నాం. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాం ఏంటి అనేది చాలా రిలాక్స్డ్గా కూర్చుని మీతో మాట్లాడతాను, లేదంటే నెక్స్ట్ బ్లాగ్లో ఎక్కడైనా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ అయితే ఆర్డర్ అయితే వచ్చేసిందండి. సో అందుకని నేను వచ్చిన దగ్గర నుంచి ఇంకా కొన్ని పనులు అయితే చేసేసుకుంటున్నాను. అంటే ట్రాన్స్ఫర్ అంటే మామూలు విషయం కాదండి. ఇంకా నాకైతే ఇంట్లో సామాన్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. పిల్లలు లేనప్పుడు ఏంటంటే, పిల్లలు పుట్టకముందు చాలా సింపుల్గా ఉండేదండి. కొన్ని సామాన్లే ఉండేవి. పిల్లలు పుట్టిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఐటమ్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇప్పుడైతే సర్దుకునేవి కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయండి. ట్రాన్స్ఫర్ అని తెలియగానే నాకు ఒక బెంగ వచ్చేసింది అనమాట. ఇవన్నీ ఎలా సర్దుకోవాలి ఏంటి అనేది. యాక్చువల్లీ ఏంటంటే మాకు ఆంధ్రాలో ఉండగానే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందండి. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండగానే అత్తమ్మని కానీ అమ్మని కానీ తీసుకొద్దాం అని అనుకున్నాం ఇక్కడికి. అయితే మేము 29th బయలుదేరాం కదండి ఇక్కడికి. జూన్ 29th అయితే వచ్చాము. 1st తారీఖున అత్తమ్మకి అమ్మకి కూడా పెన్షన్ వస్తుంది. ఇంకా పెన్షన్ డబ్బులు తీసుకోకుండా వచ్చేసామనుకోండి, ఇంకా వాళ్ళకి అదే ఉంటుంది అనమాట. అయ్యో పెన్షన్ డబ్బులు తీసుకోలేదు, ఇలా ఉంటుంది అనమాట. సో అత్తమ్మ రావడానికి రెడీగా ఉన్నారు. సో అమ్మ కూడా వస్తానంది, కానీ ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని అనిపించిందండి. ఇంకా వచ్చిన తర్వాత నేనే కొన్ని పనులు, కొన్ని సామాన్లు అన్నీ సర్దుకుంటున్నాను. ఈరోజు సండే కదా, అర్జున్ ఇంటి దగ్గర ఉంటారేమో అని చాలా పనులు అయితే పెట్టేసుకున్నానండి. అంటే కిచెన్లో ఉన్న చాలా వరకు ఈ స్టీల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తీసి కడిగేసి పెట్టేసుకుందాం అట్టపెట్టెల్లో, ఈజీగా ఉంటుంది కదా. ఇంకా నాకు వండుకోవడానికి ఏమేమి కావాలో అంటే ఒక 2 కుక్కర్లు, ఒక 2 పాలు అవి కాచుకోవడానికి గిన్నెలు ఇటువంటివి ఉంటే సరిపోతుంది కదా. అవి మాత్రం ఉంచుకుని మిగిలినవన్నీ కూడా వేటికి అవి నీట్గా క్లీన్ చేసేసి సర్దేసుకుందాం ఈరోజు అన్నట్టు అన్నీ బయట పెట్టాను అనమాట. అవన్నీ క్లీన్ చేయాలి. అర్జున్ అయితే ఫోన్ వచ్చింది అని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంక వంట అయిపోయిన తర్వాత స్టీల్ సామాన్లు అన్నీ కూడా నీట్గా ఇప్పుడు నేను క్లీన్ చేసేసి ఎండలో అయితే పెడతాను, డ్రై అవుతాయి కదా. మేము వచ్చిన దగ్గర నుంచి అసలు ఎండ రాలేదండి. సో లేదంటే ఎప్పుడో వీటి క్లీనింగ్ అంతా కూడా అయిపోయేది. మేము వచ్చిన దగ్గర నుంచి వర్షాలే పడుతున్నాయి. ఈ రోజేనండి. సో మార్నింగే ఎండ వచ్చింది. సో ఒక్కపోత కూడా ఎక్కువగానే ఉంది. ఇది ఒక రకమైన ఒక్కపోత అండి. సో మనకేంటంటే ఫుల్గా చాట్లు కారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏంటో అదొక రకమైన గాబరా ఒక్కపోతలాగా అట్లా ఉందన్నమాట. సో ఒక్కపోత అయితే ఈరోజు నాకు తెలిసింది చాలా ఎక్కువగా ఉంది. ఇంక ఇప్పుడు వంట అయిపోయిన తర్వాత స్టీల్ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసి ఎండలో అయితే పెట్టుకుంటాను. నాకు ఈ కిచెన్లోనే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయండి. ఈ కిచెన్ మొత్తం కొంచెం సర్దేసుకుంటే కనుక నాకు మిగిలినవి అంత పెద్దగా ఏమీ ఉండదు. అంటే ఇంకా పిల్లల బట్టలు ఇవన్నీ కూడా ఒక 2 days ముందు అట్లా సర్దుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు బట్టలు అవి యూస్ చేస్తారు కాబట్టి. నాకు కిచెన్లోనే ఎక్కువ ఐటమ్స్ సర్దుకునేవి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా మిగిలిన ఐటమ్స్ అన్నీ పెద్దవి కాబట్టి
మూవర్స్కి ప్యాకర్స్కి ఇస్తాం కదండి, సో వాళ్ళే చక్కగా ప్యాకింగ్ చేసేసుకుంటారు. సో కొన్ని కిచెన్ ఐటమ్స్ అవి మాత్రం నీట్గా మనం సర్దుకోవాలి. సో ఈరోజు మార్నింగ్ ఏం చేసామంటే నేను యూస్ చేయనివి, మేము వాడనివి, మేము పట్టుకెళ్ళకూడదు అనుకున్నవన్నీ కూడా మా కార్ డ్రైవర్కి అయితే ఇచ్చామండి. సో అర్జున్ కార్ డ్రైవర్ ఉంటారు కదా, ఆయనకి దివాన్ కాట్ ఉంది. అది మా పిల్లలు బాగా జంపింగ్లు అవి చేసి ఒక నట్ అయితే ఊడిపోయి ఇరిగిపోయింది అనమాట ఒక పక్కనే. సో బాగుందండి దివాన్ కాట్ మొత్తం చాలా బాగుంది. అది మేము మైసూర్లో ఉన్నప్పుడు చేయించుకున్నాము, చాలా మంచి కర్రతో చేయించుకున్నాం అనమాట. అది ఇరిగిపోయింది. సో దాన్ని మళ్ళీ మోసుకెళ్ళడం ఎందుకులే, కావాలంటే కొనుక్కోవచ్చు కదా అని అది మా డ్రైవర్ గారిని అడిగారు అనమాట. అంటే మీకు కావాలా, యూస్ చేసుకుంటావా అని. తీసుకువెళ్తాను సార్ అన్నాడు. ఇంకా వాటితో పాటుగా కొన్ని నేను యూస్ చేయని స్టీల్ సామాన్లు, డబ్బాలు, సో ఇవన్నీ కూడా ఇచ్చామన్నమాట. సో అవన్నీ కూడా ఆయన తీసుకువెళ్ళారు. సో మార్నింగ్ నుంచి ఆ పని సరిపోయిందండి. ఈ పక్కన మేము చాలా అట్టపెట్లు ఇవన్నీ కూడా పెట్టాము. సో చూసారు కదా, ఈ పక్కన ఇంకా మాట్లాడకు, ఈ ఫ్రిడ్జు అట్టలు, గీజర్, ఇన్వర్టర్ అట్టలు ఉంటాయి కదండి, బాక్సులు, అవన్నీ కూడా ఇక్కడ పెట్టాము. ఆ కిటికీల్లోంచి వాటిల్లోంచి వర్షం పడినప్పుడు ఆ జల్లు అవి వచ్చేసి మొత్తం అట్టపెట్లన్నీ పాడైపోయాయండి. సో అవన్నీ కూడా అర్జున్ మార్నింగ్ తీసేశారనమాట అట్టపెట్లన్నీ. అది ఫ్రిడ్జ్ది, ఇది ఫ్రిడ్జ్ది అనమాట, అది కూడా పోయింది. వాషింగ్ మిషన్ అట్టపెట్టు కూడా పోయిందండి. సో వాటిని ఎంత భద్రంగా కాపాడుకునే వాళ్ళం అంటే మేము, ఎందుకంటే ఇంకా ట్రాన్స్ఫర్ ఉంటుంది కాబట్టి అవన్నీ నీట్గా పెట్టుకునే వాళ్ళం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే పైనుంచి కూడా అండి వర్షం చినుకులు, వర్షం జల్లు పడిపోయి సో మొత్తం అట్టపెట్లన్నీ పాడైపోయాయి. ఇప్పుడు నేను సామాన్లు క్లీన్ చేస్తే సర్దుకోవడానికి అట్టపెట్టలు కూడా లేవు. అర్జున్ ఇప్పుడు కొని తీసుకొస్తానన్నారు. తీసుకొస్తే ఇప్పుడు నేను క్లీన్ చేసావన్నీ కూడా అట్టపెట్టెల్లో అయితే సర్దుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్న ఐటమ్స్ చాలా వరకు ఇప్పుడు తీసేసామండి. ఇది కొంచెం నీట్గా సర్దేసామన్నమాట. మా కార్ డ్రైవర్ గారు అయితే తీసుకువెళ్ళారు ఇక్కడ చాలా ఐటమ్స్ అవన్నీ కూడా. ఉయ్యాలు సరిగా పెట్టి చిన్న, వాషింగ్ మెషిన్కి తగులుతుంది. అది పెట్టమ్మా, ఇది పెట్టు ఫస్ట్, వాషింగ్ మెషిన్కి తగులుతుందిరా, అది పెట్టమ్మా. ఆ డ్రైవర్ అంకుల్ తీసినట్టున్నారు, అది అడ్డుగా ఉందని. పెట్టు. సో అదనమాట. ఇప్పుడైతే నేను వంట చేయాలి. వంట అయిపోయిన తర్వాత మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తాను. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఫుల్ పని ఉంటుందండి. అర్జున్ ఉంటారేమో అన్నట్టు పని స్టార్ట్ చేశాను, కానీ ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆయన వచ్చేటప్పుడు అట్టపెట్టెలు తీసుకొస్తా అన్నారు. ఈ లోపు నేను సామాన్లన్నీ క్లీన్ చేసేసి డ్రై చేసేస్తే వాటిలో అయితే సర్దేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క పని టైం ఉన్నప్పుడు చేసేసుకుంటే నాకు వెళ్ళేటప్పటికి కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చండి. ఏమైనా మర్చిపోయినా ఏమన్నా అయినా కూడా రిలాక్స్డ్గా సర్దుకోవచ్చు అనమాట, ఒక్కొక్క పని చేసేసుకుంటే. సో ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఏంటి అనేది సరదాగా మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, ఎప్పటి వరకు వీలైతే అప్పటి వరకు కంటిన్యూ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెక్కడ చికెన్ దమ్ బిర్యానీ కొంచెం ఫాస్ట్గానే ప్రిపేర్ చేసేసాను. ఇదంతా వీడియో తీస్తూ ప్రిపేర్ చేయాలి అంటే నాకు చాలా టైం పట్టేస్తుందండి. కొంచెం పని ఉంది కదా నాకు, అందుకని ఇంకా వీడియో ఏమి షూట్ చేయలేదు. అంటే ప్రిపరేషన్ మొత్తం ఏం చూపించట్లేదు. ఆల్రెడీ నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చికెన్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ అదంతా కూడా చూపించాను కదా, అందుకని ఇప్పుడైతే క్లియర్గా ఏం చూపించట్లేదండి. నేను ఇక్కడ ఈ విధంగా కొన్ని స్పెషల్ రెసిపీస్ అవి చేస్తూ ఉంటాను కదండి. నేను అనుకుంటూ ఉంటాను ఆంధ్ర వెళ్ళినప్పుడు కూడా ఇట్లా స్పెషల్గా చేసి అక్కడ అందరికీ పెట్టాలి అని అనుకుంటానండి. కానీ ఎందుకో నాకు అక్కడ ఇలా చేయడం అయితే అస్సలు కుదరదండి. అంటే ఇక్కడ నాకు అన్నీ అనువుగా ఉంటాయన్నమాట. ఈ బిర్యానీ చేసుకుని ఈ పాట్ దగ్గర నుంచి మసాలా ఐటమ్స్ అన్నీ కూడా నేను అన్నీ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కదా, అక్కడ అలా ఉండదన్నమాట నాకు. బిర్యానీ ఐటమ్స్ ఏమైనా చేయాలి అన్నా కూడా సరైన పాత్ర కూడా ఉండదండి. కొంచెం ఈ దమ్ బిర్యానీ అవి చేయాలి అంటే థిక్నెస్ ఎక్కువగా ఉన్న ఇటువంటి గిన్నెలు కావాలన్నమాట. సో అలా కుదరదనమాట అక్కడ ఎందుకో. ఒకటి ఉంటే ఒకటి ఉండదు, కనిపించదు.
ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చేసి పెడతానండి. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా, మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా స్పెషల్ రెసిపీస్ స్పెషల్‌గా చేసి పెడతా ఉంటాను గానీ, ఆహ్, అక్కడికి వెళ్ళినప్పుడు చేయాలి అంటే మాత్రం ఎందుకో నాకు అస్సలు కుదరదు. నేను ఎవరింటికి వెళ్ళినా సరే వేరే వాళ్ళ కిచెన్‌లో నాకు వంటలు చేయడం అంత పర్ఫెక్ట్‌గా కుదరదు. అదే విధంగా ఎవరైనా ఇక్కడికొచ్చారనుకోండి, ఇక్కడికొస్తే మాత్రం వంటలవన్నీ కూడా నేనే చేసి పెడతాను. నా కిచెన్‌లో వేరే ఎవరు వంట చేసినా కూడా నాకు పెద్దగా నచ్చదు. నేనే చేసి పెట్టాలి అని అనుకుంటాననమాట. సో, అలా ఉంటదండి. ఇంకిక్కడ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో, గిన్నెలు క్లీన్ చేసేసుకుంటున్నాను గదా అని ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతున్నామని ఏం కాదండి. ట్రాన్స్‌ఫర్ అయిన చోటుకి వెళ్ళడానికి మాకింకా కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే అర్జున్‌కి ఇక్కడ ఇంకా కొన్ని పనులున్నాయనమాట. అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ ట్రాన్స్‌ఫర్ విషయం అప్పుడే చెప్పాలి అని అనుకోలేదండి. ఇంకా టైం తీసుకుందాం అని అనుకున్నాను. అర్జున్ కూడా అప్పుడే వద్దులే మనం వెళ్ళే ముందు చెప్దాం అని అన్నారు. అయితే నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ నేను 1 ½ మంత్‌లో తిరిగొస్తాను అని అన్నాను కదండీ! అలా ఎందుకన్నాను అంటే ఒకవేళ అర్జున్ ఆహ్, ట్రాన్స్‌ఫర్ అయిన చోటుకి వెళ్తే గనక ఆయన వెళ్ళాలి. అక్కడ హౌస్ చూడాలి. పిల్లలకి స్కూల్ అంతా కూడా చూడాలి. తర్వాత ఈ సామాన్లన్నీ షిఫ్ట్ చేసుకొని నేను వెళ్ళాలనమాట. ఒకవేళ అర్జున్ ట్రాన్స్‌ఫర్ అయిన చోటుకి వెళ్తే గనక నేను సింగిల్‌గా ఇక్కడ ఉండలేను కదండీ! సో, ఆ టైంలో ఊరొస్తాను అనే ఉద్దేశంతో అలా అన్నాననమాట. సో, దానికి చాలామంది సత్య పెళ్ళా? లేదంటే ఎంగేజ్‌మెంటా? లేదంటే సాహితమ్మకి ఓణీ పెట్టిస్తున్నారా? అంటే మేనమామలు ఓణీ వేస్తారు గదండీ! సో, పైట పెట్టిస్తున్నారా? పిల్లలిద్దరికి ఏమైనా ఫంక్షన్ జేస్తున్నారా? ఇల్లు కొనుక్కున్నారా? ఇట్లా చాలా కామెంట్స్ పెడుతున్నారనమాట. మళ్ళీ 1 ½ మంత్‌లో ఎందుకొస్తారు అనే దానికి చాలా కామెంట్స్ పెడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నా సబ్‌స్క్రైబర్స్ చాలామంది నాతో టచ్‌లో ఉంటారండి. రెగ్యులర్‌గా మెసేజెస్ చేస్తా ఉంటారనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఏంటి లక్ష్మి మళ్ళీ 1 ½ మంత్‌లో ఎందుకొస్తారు? ఆహ్, సాహితీ, సాత్విక్ ఏమైనా ఫంక్షన్ జేస్తున్నారా? ఇట్లా అడుగుతున్నారనమాట. కొంతమందయితే కనిపెట్టేసారండి. అంటే ట్రాన్స్‌ఫర్ అయింది కదా లక్ష్మి మీకు అని కొంతమందయితే గెస్ చేశారు. ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అయింది అని కూడా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది అడిగారు. అయితే నేను ఎవరికీ చెప్పలేదండి. వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను అని అన్నాననమాట. మేబీ మాకు ఇంకొక 1 మంత్ పట్టొచ్చండి. ఎందుకంటే అర్జున్‌కి ఇక్కడ ఇంకా కొన్ని పనులున్నాయి కాబట్టి, అవన్నీ కంప్లీట్ చేసుకొని అర్జున్ ట్రాన్స్‌ఫర్ అయిన చోటకి వెళ్ళడానికి మేబీ 1 మంత్ పట్టొచ్చు. ఇంక నేను ఈ కిచెన్‌లో సామాన్లన్నీ గూడా ఎప్పటినుంచో నేను యూజ్ చేయలేనివన్నీ కూడా తీసేసి సర్దుకోవాలి అని అనుకుంటున్నాననమాట. ఇంకెలాగో ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ వచ్చింది. ఎప్పుడు వెళ్ళమంటారో తెలీదు కదండీ! అందుకని ఇంక సేఫ్‌గా కిచెన్‌లో నేను యూజ్ చేయనివన్నీ గూడా తీసేసి ఈ విధంగా క్లీన్ చేసేసి అట్టపెట్టెలో అయితే సర్దేసుకుంటున్నాను. ఆహ్, కిచెన్‌లో నేను వంటకి ఏమి ఉపయోగిస్తానో అవి మాత్రం పెట్టుకున్నాననమాట. మెయిన్‌గా కావాల్సినవి. మిగిలినవన్నీ గూడా ఇంకా తీసేసి ఈ విధంగా సర్దుకుంటున్నానండి. కిచెన్‌లోనే ఎక్కువ సర్దుకునే ఐటెమ్స్ అవి ఉంటాయనమాట. ఇంకా బట్టలు, బెడ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ట్రాన్స్‌ఫర్ అయ్యే ఒక 3, 4 డేస్ ముందు సర్దుకున్నా సరిపోతుంది. బట్ ఈ కిచెన్‌లో ఐటెమ్సే ఎక్కువుంటాయి కదండీ! సో, ఇదే పెద్ద పననమాట. ఇంక నేను ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తే సాహితీ, సాత్విక్ ఇద్దరు చక్కగా తుడిచేసి ఎండలో అట్లా పెట్టేశారండి. ఈరోజు నా బంగారాలిద్దరూ నాకు చాలా హెల్ప్ చేశారండి. నేను క్లీన్ చేసిస్తే చక్కగా ఇద్దరు కూర్చుని, ఒక కాటన్ క్లాత్ తీసుకొని అవన్నీ తడి లేకుండా తుడిచేసి, అట్లా ఎండలో పేర్చేశారనమాట. చక్కగా నీట్‌గా సర్దారండి. ఇంకా నేను ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని భోజనం చేసేటప్పటికి దగ్గర దగ్గర 3:00 అయిపోయిందనమాట. అర్జున్ వచ్చి భోజనం చేసి మళ్ళీ ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోయారండి. ఇంక మేము ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి అర్జున్ అయితే కొంచెం బిజీగానే ఉంటున్నారండి. ఇంకిక్కడ కంప్లీట్ చేసుకోవాల్సిన వర్క్‌లన్నీ గూడా ఆయన కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి, ఆయనైతే ఇంక మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోయి నైట్ ఎప్పుడో వస్తున్నారనమాట. సండే టైంలో కూడా అస్సలు ఫ్రీగా ఉండట్లేదండి. కొంచెం బిజీగానే ఉంటున్నారు. చికెన్ దమ్ బిర్యానీ అయితే టేస్ట్ అదిరిపోయిందండి. చాలా చాలా బావుంది. సాహితీ, సాత్విక్ వాళ్ళు మా ఇంటి పక్కన ట్యూషన్‌కి వెళ్తారు కదండీ! వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలున్నారనమాట. ఇక్కడ వాళ్ళేంటంటే మన ఫుడ్ చాలా ఇష్టపడతారండి. చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు మీ మమ్మీ దమ్ బిర్యానీ చేసినప్పుడు మాకు తీసుకొచ్చిస్తారా అని అడిగారంట. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు అమ్మ ఆ అన్న వాళ్ళు దమ్ బిర్యానీ చేసినప్పుడు తీసుకురమ్మన్నారమ్మా అని అన్నారనమాట. ఇంకా బిర్యానీ ప్రిపేర్ అయిన వెంటనే వేడివేడిగా ఒక పెద్ద బాక్స్‌లో పెట్టి వాళ్ళకైతే పంపించానండి. అందుకనే నేను కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేశాననమాట ఈరోజు. సాహితీ, సాత్విక్ ఇద్దరు ట్యూషన్‌కి వెళ్తున్నారు. మార్నింగ్ 10:00కే ట్యూషన్ అన్నారు.
చాలా హడావిడిగా వాళ్ళిద్దరిని రెడీ చేసేసాను. అంటే సండే కదా, తలస్నానాలు అవి ఉంటాయి కదా. సో మార్నింగే తలస్నానాలు చేయించేసాను అనమాట. 10కే ట్యూషన్ అన్నారు అని. సో 10కి వెళ్ళిపోతే 5కి రమ్మన్నారంట. సో 5 అయింది ఇప్పుడు. ట్యూషన్కి అయితే వెళ్తున్నారు. భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గురం కలిసి కొంతసేపు అట్లా ఆటలాడుకున్నాం అనమాట. అర్జున్ వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. సాహితమ్మా, ఈరోజు మార్నింగ్ నుంచి ఎండ మామూలుగా లేదనమాట. ఫుల్ ఎండ. ఇప్పుడైతే ఇంకా ఫుల్ మబ్బు పట్టుకొస్తుందా పక్క నుంచి. సో నల్లగా మబ్బు మూసుకొస్తుందండి. ఇప్పుడు కాసేపట్లో ఫుల్గా వర్షం పడుతుంది అనిపిస్తుంది. సో బయట నేను సామాన్లు కడిగి పెట్టాను కదా, సో అవన్నీ తీయాలి. అలాగే ఉంచేసాను. అర్జున్ అట్టపెట్టెలు తీసుకొస్తానన్నారు కదా, సో మర్చిపోయారు అనమాట. ఆఫ్టర్నూన్ తీసుకురావడం మర్చిపోయారు. ఇప్పుడు ఇవన్నీ తీసి సో ఎక్కడైనా ఒక పక్కన అయితే పెట్టేస్తాను. చక్కగా అన్నీ డ్రై అయిపోయాయి. ఇంకిక్కడ వర్షాలు అయితే మామూలుగా పడట్లేదండి. డేలో ఏదో ఒక టైంలో ఫుల్గా మబ్బు పెట్టేసి సో వర్షం పడుతుందనమాట. మార్నింగ్ నుంచి ఎండగానే ఉందండి, వర్షం లేదు. బట్ ఇప్పుడు ఇంకా ఫుల్ మబ్బు పట్టేస్తుందనమాట. గట్టిగా వర్షం అయితే పడుతుంది ఇప్పుడు. ఈ సామాన్లన్నీ ఆఫ్టర్నూన్ అర్జున్ అట్టపెట్టెలు తీసుకొస్తారేమో, ఇంకా డైరెక్ట్ అందులో పెట్టేద్దాం అని అనుకున్నాను. ఇక్కడ నుంచి తీసి డైరెక్ట్ అందులో పెట్టేద్దాం అని అనుకున్నాను, కానీ ఇంకా ఆఫ్టర్నూన్ అర్జున్ మర్చిపోయారంట. సో ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు తీసుకొస్తాను అని అన్నారు. అట్టపెట్టెలన్నీ పాడైపోయాయండి. ఎన్ని ఉండేవో అసలు. ఆ వెనకాల పెట్టేసాం. స్టోర్ రూమ్ లాంటిది ఉంటే కనుక చక్కగా అందులో పెట్టేసుకుంటామండి, ప్రాబ్లం లేదు. ఈ ఇంటికి ఏంటంటే స్టోర్ రూమ్ లేదు, బ్యాక్ సైడ్ ఖాళీ ఉంది కదా. ఇంకా అక్కడ పెట్టేయడం వల్ల ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఇంకా అక్కడ వర్షం జల్లవి పడి అట్టపెట్టెలన్నీ పాడైపోయాయి. అదేవిధంగా ఏంటంటే ఎలకలు కూడా ఉన్నాయండి, బ్యాక్ సైడ్ ఎలకలు కూడా ఉంటాయి అన్నమాట. ఎలకలు కూడా అట్టపెట్టెలన్నీ కూడా కొరికేసి అట్లా చాలా వరకు పాడు చేసేసాయి. సో ఆ విధంగా ఇప్పుడైతే అస్సలు అట్టపెట్టెలు లేవండి. బయట మనకి షాప్స్లో అవి అమ్ముతారు కదా, కిరాణా షాప్స్లో, అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ అమ్ముతారు కదండి, ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవన్నీ అమ్ముతారు కదా. సో అక్కడ కూడా మనకి అట్టపెట్టెలు కావాలంటే ఇస్తారు అనుకుంటా. సో ఎంతో కొంత మనీ ఇచ్చి కొనుక్కోవాలి. సో ఆ విధంగా అర్జున్ అట్టపెట్టెలు అయితే కొని తీసుకొస్తాను అని అన్నారు. సో ఆయన అట్టపెట్టెలు తీసుకొస్తే కనుక ఈ సామాన్లన్నీ కూడా వేటికి అవి నీట్గా అయితే సర్దేసుకోవాలి. ఇంకా గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదండి, సో అవన్నీ మాత్రం నేను ఊరు వెళ్తే కనుక అవన్నీ ఏదైనా ఒక బాక్స్లో సర్దుకుని ఊరు తీసుకువెళ్ళిపోతానండి. ఎందుకంటే గ్లాస్ ఐటమ్స్ ఏవైనా సరే ఎంత నీట్గా సర్ది పెట్టుకున్నా సరే, ఎంత సేఫ్గా పెట్టినా సరే, ట్రాన్స్ఫర్లో అయితే కంపల్సరీ పోతాయండి, పగిలిపోతాయి అన్నమాట. అందుకని నేను చాలా వరకు గ్లాస్ ఐటమ్స్, గాజు ఐటమ్స్ ఏమీ కూడా తీసుకోనండి. కప్పులు గానీ, అవి గానీ పెద్దగా ఏం తీసుకోననమాట, ట్రాన్స్ఫర్‌లో పోతాయి అని. బట్ మనకి గిఫ్ట్ ఐటమ్స్ అవి వస్తూ ఉంటాయి కదండీ! దివాళీకి, దసరా టైంలో ఇక్కడ ఎవరో ఒకళ్ళు గిఫ్ట్స్ అవి ఇస్తూ ఉంటారు గదా. సో, ఆ విధంగా గ్లాస్ ఐటమ్స్ అవి ఉన్నాయన్నమాట ఇంట్లో ప్రస్తుతానికి. సో, అవన్నీ ఊరు వెళ్ళినప్పుడు బ్యాగ్‌లో బట్టల మధ్యలో వాటిలో పెట్టుకుని తీసుకువెళ్ళిపోతాను ఊరు. అక్కడి నుంచి వీలైతే ట్రాన్స్ఫర్ అయిన చోటకి తీసుకువెళ్తాను, లేదంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచేస్తాను. ఇంకా బయట ఫుల్‌గా మబ్బు పట్టింది కదండీ, చల్లగా గాలి వేస్తుందనమాట. అందరూ బయట చైర్స్ వేసుకొని కూర్చున్నారు. మన సీతారాం తాతయ్య గారు, మామగారు అందరూ గూడా బయట చైర్స్ వేసుకొని కూర్చున్నారనమాట. నేను కూడా బాల్కనీలో కూర్చుని వేడివేడిగా ఒక కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. బయట వెదర్ చల్లగా ఉంది కదండీ. ఇంకా నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండీ, తులసి మొక్క నిద్రించేసింది, చాలా బాధపడ్డాను అని. అయితే నేను వచ్చిన దగ్గర నుంచి నీళ్లు వేస్తున్నానండి. మూడో రోజు నుంచి ఈ విధంగా చిగుర్లు రావడం అయితే స్టార్ట్ అయిందండి. నాకసలు ఎంత హ్యాపీ అనిపించిందో. ఫుల్ డ్రై అయిపోయిందండి, నిద్రించేసిందనమాట. అంటే ఇంకా ఆకులు పొడి పొడిగా రాలిపోయాయండి. మళ్ళీ చిగురుస్తుంది అని అనుకోలేదు. బట్ నీళ్ళైతే వేస్తాననమాట ప్రతిరోజు. సో దానివల్ల ఏమో తెలీదు గానీ మళ్ళీ ఇంకా ఆకులొస్తున్నాయనమాట. ఈ ఎండిపోయిన కాడలన్నీ గూడా మళ్ళీ చిగురిస్తున్నాయండి. చూడగానే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. మేము ఊరు వెళ్ళేటప్పుడు ఈ తులసి మొక్క కింద పెట్టకుండా ఇక్కడే బాల్కనీలో ఉంచేసుంటే గనక, ఇక్కడ వర్షాలవి ఎక్కువ పడుతున్నాయి కదండీ, ఆ వర్షం జల్లవి పడి తులసి మొక్క నిద్రించకుండా ఉండేదేమో, హెల్తీగానే ఉండేదేమో. బట్ మేము కింద పెట్టడం వల్ల ఇంకా
ఎండ రాక, ఆ వర్షం జల్లు కూడా పడక సో, అట్లా నిద్రించేసిందేమో అని అనిపించిందండి. బట్ ఎనీవే ఇప్పుడు మళ్ళీ చిగురొస్తుంది గాబట్టి చాలా హ్యాపీ. ఇంకిక్కడ సీతారాం తాతయ్య గారు, మా అమ్మగారు బయట కూర్చుని ఇంకా అటు ఇటు వెళ్ళే వాళ్ళందరికీ అట్లా సీతారాం చెప్తూ, నమస్కారం జెప్తూ అట్లా కూర్చున్నారనమాట. సో, నేను కూడా చాలా సేపు బాల్కనీలో అయితే కూర్చున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.